ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠం పైకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు తన దూకుడైన నిర్ణయాలతో ముప్పతిప్పలు పెడుతున్నారు. మార్కెట్లను షేక్ చేసి పడేస్తున్నారు. అలాంటిది ఆయన మళ్లీ మూడోసారి అధ్యక్ష పదవికి రాగలడా? దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా చర్చ కొనసాగుతోంది. ట్రంప్ కూడా ఛాన్స్ ఇస్తే మూడోసారి వస్తానంటూ వాషింగ్టన్ వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. రెండోసారి అధ్యక్ష చాలా పదవి బాగుందని, మూడోసారి అధ్యక్ష పదవిపై ఉంటే ఇంకా బాగుంటుంది అన్నారు ట్రంప్. దీంతో ఇంతకీ అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది అన్న చర్చ కొనసాగుతోంది. అమెరికాలో గతంలో మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన వాళ్ళున్నారా? అది సాధ్యమేనా? చూద్దాం. ఒకసారి 2 సార్లు సరిపోవట్లేదంటున్న ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవిపై ఉంటే బాగుంటుందని కామెంట్స్. అమెరికాలో మూడోసారి అధ్యక్ష పదవి సాధ్యమా? ట్రంప్ విషయంలో అది జరిగే ఛాన్స్ ఎంత? వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవిలోకి వస్తే బాగుంటుందని తన మనసులో కోరికను బయటపెట్టారు. ఆ తర్వాత దాన్ని జోక్ అని కొట్టిపారేశారు. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మూడోసారి అధ్యక్షుడవుతారా అనే దానిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. రెండోసారి అయితే ఓకే గాని అమెరికా రాజ్యాంగం ప్రకారం మూడోసారి ప్రెసిడెంట్ అన్నది సాధ్యం కానిది. అక్కడి రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా 2 సార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి వీలులేదు. ట్రంప్ ప్రస్తుతం తన 2వ పదవీ కాలంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ వేరే అధ్యక్షుడు చేసిన పదవీ కాలంలో మిగిలిన సమయాన్ని, అంటే 2 ఏళ్ల కంటే తక్కువ ఉంటే దాన్ని పూర్తి చేయడానికి వేరొకరు అధ్యక్షుడైతే అలాంటి సందర్భంలో ఓకే. ఆ తర్వాత గరిష్టంగా 2 సార్లు పూర్తి కాలానికి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వచ్చు. అంటే మొత్తం మీద ఏ వ్యక్తి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాక 2 సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయడానికి వీలు లేదు. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 2 దఫాలు మొత్తం 8 సంవత్సరాలు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేసి మూడోసారి పదవి చేపట్టడానికి నిరాకరించారు. రాచరిక వ్యవస్థకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల పాటు అమెరికా అధ్యక్షులందరూ ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ కేవలం 2 సార్లు మాత్రమే పోటీ చేస్తున్నారు. గెలిచాక కూడా 2 టర్ములు మాత్రమే అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని మొదటిసారి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఉల్లంఘించారు. ఆయన అమెరికాలో మహామాంద్యం, 2వ ప్రపంచ యుద్ధం లాంటి సంక్షోభ సమయాలను ఎదుర్కొనేందుకు వరుసగా 4 సార్లు, అంటే 1932, 1936, 1940, 1944 ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా 4వసారి పదవిలో ఉండగానే 1945లో కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ ఎవ్వరూ అలా వరుసగా 3 సార్లు అధ్యక్షులు కాలేదు. ఒకే వ్యక్తి ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉంటే అది నియంతృత్వ వ్యవస్థకు దారితీస్తుందని అమెరికా బలంగా నమ్ముతుంది. భవిష్యత్తులో ఎవరూ 2 సార్లకు మించి అధ్యక్షులు కాకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణను చట్టరూపంలోకి తెచ్చింది అమెరికా కాంగ్రెస్. అప్పట్నుంచి ఇది ఇలానే ఫాలో అవుతోంది. అయితే యుద్ధాలు, అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు లాంటి పరిణామాలు మళ్లీ తెరపైకి వస్తే ట్రంప్ మూడోసారి అధ్యక్ష పీఠంపైకి ఎక్కాలన్న ఉబలాటాన్ని ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. కానీ 22వ రాజ్యాంగ సవరణ అందుకు అడ్డుగా నిలుస్తోంది. కాబట్టి అధ్యక్షుడిగా ట్రంప్కు ఇదే ఆఖరి టర్మ్ అనుకోవచ్చు.